హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ఈ వీడియోలో జనవరి 25, 26 లేదా 24కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చాలా సింపుల్గా ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా ఎంసీక్యూ ఫార్మాట్లో అయితే చూద్దాం. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న అంశాలతో పాటు మరిన్ని అంశాలపైన అయితే మనము ఎంసీక్యూస్ని తీసుకొచ్చాము. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. సో వీడియో చూసే సందర్భంలో ఏదైనా మిస్టేక్ ఉందని లేక నాలో ఎలాంటి మార్పులు చేసుకోవాలని అయినా మీరు భావిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వార్తల్లో కనిపించిన ఇబు పర్వతం ఏ దేశంలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మౌంట్ ఇబు ఇండోనేషియాకు సంబంధించి. సో ఇండోనేషియాలోని స్ట్రాటో వాల్కనో అయిన మౌంట్ ఇబు 2024 జనవరిలో చాలా తరచుగా విస్ఫోటనం సంభవించింది. అయితే లావా మరియు బూడిద పొరల నుంచి నిర్మించిన కోన్ ఆకారపు అగ్నిపర్వతాలే ఈ స్ట్రాటో వాల్కనోలు. అంటే ఈ మౌంట్ ఇబు అనే పర్వతము ఆల్రెడీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లడక్, జమ్మూ కాశ్మీర్. అయితే 428 మంది అథ్లెట్లతో సహా 594 మంది పాల్గొనగా లడఖ్లో రెండోసారి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లను దూరదర్శన్ స్పోర్ట్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అయితే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాండవీయ గారు జనవరి 23న లడఖ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్లో మొత్తం 19 జట్లు పాల్గొన్నాయి. ఐస్ హాకీ మరియు స్కేటింగ్ కూడా ఉన్నాయి ఈ క్రీడలో భాగంగా. అయితే ఈ మంచుకు సంబంధించిన క్రీడలపై దృష్టి సారించే అంశాలు రెండవ దశ ఇది. ఈ రెండవ దశ అనేది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించనున్నారు. మన్నన్ కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? సో ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి సి, కేరళ. ఈ కేరళలోని మన్నన్ కమ్యూనిటీకి చెందిన గిరిజన రాజు రాజమన్నన్ ఢిల్లీలోని రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటారు. మన్నన్ కమ్యూనిటీ కేరళలో షెడ్యూల్ తెగ ఎస్టీలు మరియు దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం కలిగిన ఏకైక గిరిజన రాజవంశం అని చెప్పొచ్చు. సో వారి భాష స్క్రిప్ట్ లేని ఒక తమిళ మాండలికం బలమైన తమిళ సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. వారు మాతృస్వామ్య సంతతికి చెందిన విధానాన్ని అనుసరిస్తారు. వారి రాజును ఎన్నుకుంటారు మరియు హిందూ మతాన్ని ఆచరిస్తారు. ప్రధాన వృత్తులు వచ్చేసి వ్యవసాయం మరియు పండగలలో కలౌట్, మీనూట్, ముత్తియమ్మన్ అనేవి ఉన్నాయి. సో మన్నం కూతు అనేది వారి యొక్క ఆరాధన, అంటే వారు పూజలు చేసేటప్పుడు సాంస్కృతికంగా కావచ్చు, పంట విషయంలో కావచ్చు, వివాహాల సమయంలో కానీ వాళ్ళు ప్రత్యేకంగా ప్రదర్శించే కళారూపము ఈ మన్నం కూతు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మన్నం కమ్యూనిటీ కాకుండా మన్నం కూతు అనే పదం వార్తల్లో ఉంది. ఎందుకు అని కూడా మనకు క్వశ్చన్ రూపంలో ఎలా రావచ్చు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ తమిళనాడు, మహారాష్ట్ర ఇలా కాకుండా మన డిస్క్రిప్షన్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి డి, 4వ ర్యాంక్. సో భారతదేశం 4వ ర్యాంక్లో ఉండగా మొదటి 3 దేశాలు వచ్చేసి అమెరికా, రష్యా, చైనా. సో మొత్తం 145 దేశాలకు నిర్వహించిన ఈ సర్వేలో భూటాన్ చివరి స్థానంలో 145వ స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్ గతంలో 9వ స్థానంలో ఉండగా ఇప్పుడు దాని ర్యాంక్ పడిపోయి 12వ స్థానానికి అయితే చేరింది. ఈ ర్యాంకింగ్లో న్యూక్లియర్ కెపాసిటీ అనేది పరిగణలోకి తీసుకోలేదు. 2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏ సంస్థలకు అందించారు? సో ఆన్సర్ వచ్చేసి ఇన్కోయ్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇటీవల మారిషస్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించిన భారత నౌకాదళం ఏది? సో ఆన్సర్ వచ్చేసి బి, ఐఎన్ఎస్ సర్వేక్షక్. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సర్వేక్షక్ 25,000 చదరపు నాటికల్ మైళ్ళ విస్తీర్ణంలో మారిషస్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే చివరి దశను పూర్తి చేసింది. ఇది హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్న ఒక ద్వీపదేశం. దీని యొక్క వైశాల్యం 2040 చదరపు కిలోమీటర్లు. మారిషస్ రాజధాని వచ్చేసి పోర్ట్ లూయిస్. సో ఈ ద్వీపానికి ప్రధానంగా నీటి వనరు వచ్చేసి వాకోస్ సరస్సు. మరియు ఇక్కడ వాతావరణం అనేది సముద్ర ఉప ఉష్ణమండల వాతావరణం అనేది ఉంటుంది.
ఇటీవల వార్తల్లో కనిపించిన గులియన్ బారే సిండ్రోమ్ అంటే ఏమిటి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి న్యూరోలాజికల్ డిజాస్టర్. సో ఎందుకు న్యూరోలాజికల్ డిజాస్టర్ అంటే పూణేలో దాదాపు 59 మంది వ్యక్తులకు ఈ జీబీఎస్ అనే అరుదైన నరాలకు సంబంధించిన రుగ్మతతో బాధపడ్డారు 59 మంది. సో రోగనిరోధక వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ పైన దాడి చేసినప్పుడు ఈ జీబీఎస్ సంభవిస్తుంది. కండరాల కదలిక, నొప్పి, టెంపరేచర్ మరియు స్పర్శకు సంబంధించిన చలనాలను ప్రభావితం చేస్తుంది. దీన్ని అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డిమిలినేటింగ్ పారాడిగ్యులో న్యూరోపతి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 30 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి వస్తుంది. కానీ ఇది రావడానికి ఖచ్చితమైన కారణం అంటూ ఏమీ లేదు. సో కానీ తరచుగా అంటువ్యాధుల ద్వారా, టీకాలు వేయడం ద్వారా, సో పెద్ద శస్త్రచికిత్స ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, అయితే దీని లక్షణాలను కూడా చూడాలి. ఈ జ్వరము, అదేవిధంగా సో పక్షవాతం కూడా వాళ్ళకు కూడా ఇది వస్తుంది. అదేవిధంగా దీనికి నివారణ అనేది లేదు, కానీ ఒక నరాలకు సంబంధించిన ఒక చికిత్స అయితే ఉంది, ఇంట్రావినస్ ఇమ్యునోగ్లోబులిన్. సో దీన్ని ఏంటంటే దాన్ని అణచివేసేందుకు సహాయపడుతుంది ఈ రోగాన్ని. ప్రతి సంవత్సరం ఏ రోజున అంతర్జాతీయ విద్యా దినోత్సవం పాటిస్తారు? సో మనకు జనవరి 24. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ శాంతి మరియు అభివృద్ధిలో విద్య యొక్క పాత్రను హైలైట్ చేయడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సో డిసెంబర్ 3, 2018 నైజీరియా మరియు 58 ఇతర దేశాలు రచించిన తీర్మానం ద్వారా దీన్ని ప్రకటించారు. సో ఆ తీర్మానం నెంబర్ 73/25. సో 2024 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటంటే ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. సో ఈ పీస్ని ప్రోత్సహించడంతో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4 వంటి ప్రపంచానికి సంబంధించిన లక్ష్యాలను సాధించడంలో విద్య యొక్క ప్రాధాన్యతను ఈరోజు నొక్కి చెబుతుంది. టైఫూన్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? సో ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది చైనా మరియు రష్యాతో తమకున్న ఉద్రిక్తతల మధ్య ఈ తమ మనుగడను మెరుగుపరచుకోవడానికి అమెరికా సైన్యం ఫిలిప్పీన్స్లో టైఫూన్ క్షిపణిని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మిడ్ రేంజ్ కేపబిలిటీ కలిగినది. యునైటెడ్ స్టేట్స్లోని లాక్ హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన మొబైల్ ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి వ్యవస్థ. ఫ్రెండ్స్, దీంట్లో మొత్తం 4 లాంచర్లు ఉంటాయి, ఒక కమాండ్ పోస్ట్ మరియు ట్రైలర్లలో సపోర్ట్ వెహికల్స్ కూడా ఉంటాయి. వార్తల్లో కనిపించే విక్టోరియా సరస్సు ఏ దేశాలకు సరిహద్దుగా ఉంది? సో మనకు చూస్తే ఉత్తర అమెరికా మరియు కెన్యా పరిశోధకులు కెన్యాలోని విక్టోరియా సరస్సు యొక్క వీనమ్ గల్ఫ్లో, సో ఈ విక్టోరియా సరస్సు సంబంధించిన వీనమ్ గల్ఫ్లో సైనోబాక్టీరియా యొక్క జన్యు సర్వేని నిర్వహించారు. సో ఈ విక్టోరియా సరస్సు అనేది ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులో 2వది. కాబట్టి ఇది తూర్పు ఆఫ్రికాలో ఉంది. అయితే టాంజానియా, ఉగాండా మరియు కెన్యా సరిహద్దులుగా ఈ సరస్సు అనేది విక్టోరియా సరస్సు ఉంది. సో ఈ సరస్సు వైట్ నైల్ యొక్క మూలము. ఇది సుడాన్లో బ్లూ నైల్తో కలిసి ఒక నైలు నదిని ఏర్పరుస్తుంది. ఇటీవల ఏ స్టార్టప్ భారతదేశపు మొట్టమొదటి ఏ ట్యాక్సీ శూన్య కోసం ప్రోటోటైప్ను ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి బెంగళూరుకు చెందిన సరల్ ఏవియేషన్. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ఏ ట్యాక్సీ నమూనా, అంటే ఈ నమూనాని మనం ప్రోటోటైప్ అంటాము, దీన్ని ప్రారంభించింది. అయితే ఈ సరల్ ఏవియేషన్కి వీళ్ళ లక్ష్యం ఏంటంటే 2028 నాటికి బెంగళూరులో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రారంభించాలి. సో దీనిలో గరిష్టంగా 6 ప్రయాణికులకు వసతి కల్పిస్తారు. అదేవిధంగా 680 kgల బరువును ఇది మోయగలుగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం 17 మత ప్రదేశాలలో మద్యం అమ్మకాలను నిషేధించింది? సో ఆన్సర్